మీ అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, మనం ఏదో పెద్దవాళ్ళు పూర్తి చేసాం, ఇంటర్మీడియట్ ఇక్కడ జాయిన్ అయ్యాం, ఏదో విధంగా ఇంటర్ పూర్తి చేద్దాం అనేటువంటి ఆలోచన కాకుండా పై చదువులు ఇంజనీరింగ్, అదేవిధంగా ఎంబీబీఎస్, ఇంకేదైనా వృత్తి విద్యా కోర్సుల్లో మనం చేరాలి, దానిలో విజయం సాధించి జీవితంలో స్థిరపడాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని, గమ్యాన్ని కూడా మీరు నిర్దేశించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా పాఠశాలల నుంచి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఒక కీలకం. ఈ తర్వాత డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, అదే డిగ్రీ అంటే బ్యాచిలర్ డిగ్రీలో ఇంజనీరింగ్ మెడిసిన్ చేసిన తర్వాత కనీసం మన గ్రామంలో 10-15 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒకప్పుడు రైతులుగాను, రైతుల కూలీలుగా ఉన్నటువంటి మన గ్రామాల్లో, మన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈరోజు విదేశాల్లో ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉన్నారు. అదేవిధంగా మీ విద్యా సంస్థల యజమాని వెంకటేశ్వర గారు కూడా మామూలుగా రైతు కుటుంబం నుంచి వచ్చి ఇంత పెద్ద విద్యా సంస్థలకు ఇస్తూ వేలాది మంది విద్యార్థుల్ని మంచి పౌరులుగా తయారు చేసేందుకు వెంకటేశ్వర గారిని, అదేవిధంగా ఈ విద్యా సంస్థల యాజమాన్యాన్ని, అధ్యాపకులు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ